క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలములో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం వరకు మరి ప్రతి వచనముల ధ్యానం మనం చూసుకున్నాం ప్రియులారా. సో ఈ రోజు కూడా మనము అదే 5వ అధ్యాయము 21 నుంచి 26 వరకు మనం చదువుకొని దాని గురించి మనము చక్కగా వివరణ చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 వచనం వరకు చదువుకుందాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి ప్రియులారా. సో ఈ యొక్క 6 వచనములో చాలా గొప్ప విషయాన్ని ప్రభువులు వారు సెలవిచ్చున్నారు. వాస్తవంగా మనము ఈ ఒక కొండ మీద ప్రసంగం ఈ 5 అధ్యాయములు మనము యేసు ప్రభువుల వారు అలాగే ఆయన ఆ కొండ మీద ప్రసంగం అంతా చెప్తా ఏమండి ఈ యొక్క ఆజ్ఞలను ఎలాగా నెరవేర్చాలి చూడండి. యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పినాడంటే, ధర్మశాస్త్రమును ఎలా గైకొనాలి, దాంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలను ఎలా పాటించాలి, ఓకేనా. మరియు శాస్త్రుల పరిశీల యొక్క నీతి కంటే మన నీతి అధికముగా లేదంటే పరలోకానికి పోలేమనే విషయాన్ని ఆయన చెప్పాడు. అలాగనే ముఖ్యముగా ఈ ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి ఆయన క్రియల గురించి చక్కగా ఆయన వివరిస్తున్నాడు. చాలా డెప్త్గా ఆయన వివరిస్తున్నాడు ప్రియులారా. ఏమంటే ముఖ్యమైనటువంటి విషయములను అప్పుడు ఉన్నటువంటి ఆ యూద మత పెద్దలు వారు దాన్ని ముఖ్యమైన వాటిని విడిచిపెట్టేస్తారు. మన మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూచినప్పుడు ఏమండి జీలకర్ర, సోంపు, సో ఇలాంటి వాటిలో దశమ భాగం ఇస్తూ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి వాటిని ఏం చేసినారు, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, దాన్ని పాటించలేదు. అందువల్ల అది మానకూడదు, కానీ దీన్ని కూడా చేయాలి. ఏది ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలను ఏమండి పాటించినారు. ఏమండి అక్కడ చెప్పిన ప్రధానమైన ఆజ్ఞ అంటే న్యాయమును, విశ్వాసమును, కనికరమును గురించి నెరవేర్చే విషయములను చక్కగా చెప్తున్నాడు. ఎందుకు దాన్ని ఆయన హైలైట్ చేశాడంటే, అది ఈ న్యాయము, విశ్వాసము, కనికరం అన్నది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించేటువంటి ఒక ముఖ్యమైన గుణమును బయలుపరుస్తుంది ప్రియులారా, ఓకేనా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞను ఆయన బయలుపరుస్తూ ఈ వాటిలో ముఖ్యమైన విషయాన్ని ఆయన అప్పుడున్నటువంటి వారికిని ఇప్పుడు చదువుతున్నటువంటి మనకు ఆయన దాన్ని చక్కగా ఖచ్చితంగా వివరించమని ఆయన మనకు బోధించినట్లుగా ఇక్కడ రాయబడింది ప్రియులారా. అదేమంటే న్యాయమును, విశ్వాసమును, కనికరమును గురించి యేసుక్రీస్తు నెక్స్ట్ వచ్చే వచనంలో చాలా వివరంగా చెప్తున్నాడు ఆయన. ఏమంటే చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు మనం చదివిన ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 26 వచనములో న్యాయమును ఎలాగా నెరవేర్చాలి అన్న విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నాడు పిల్లరా. దాంట్లో మనం చూసినప్పుడు 21వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. 5:21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నరహత్య చెయ్యకూడదు, ఇది ధర్మశాస్త్రంలో మొదటగా మోషే ద్వారా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ఒక ఆజ్ఞగా ఉంది.
చూడండి, అది చెప్పేసిన తర్వాత మనం కంటిన్యూగా ఈ 26 వచనం వరకు మనం చూసినప్పుడు అది ఎలా అనిపిస్తుందంటే, నరహత్య అనేది ఒక భయంకరమైన పాపం, ఆజ్ఞ అతిక్రమం. సో మిగిలిన విషయాలు ఈ 5 వచనం చూస్తే దానికి ఏదో సంబంధం లేనట్టుగా, దానికి ఏమాత్రం రిలేటెడ్ లేనట్టుగా, చాలా దూరముగా ఒక ఉపన్యాసాన్ని ఇస్తున్నట్టుగానే మనకు అఫ్ కోర్స్ అనిపించవచ్చు. ఎలాగా? సహోదరుల మీద కోపపడకూడదు, వాడిని వ్యర్థుడా అని చెప్పకూడదు, తర్వాత ద్రోహి అని చెప్పకూడదు, తర్వాత నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధ భావం ఉంటే నీ అర్పణమును అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి వాడితో ఏం చేయాలి? నువ్వు సమాధాన పడాలా, ఓకేనా? ఆ తర్వాత ప్రతి వారితో మార్గంలో ఉండంగానే ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి సమాధాన పడాలా. సో ఇవన్నీ ఆయన చెప్తూ వస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు ఈ విషయాలన్నీ నరహత్య అన్నటువంటి విషయమునకు అసలు ఇది ఎక్కడైనా కనెక్ట్ గా ఉందా అనేది ఇప్పుడు మనము ఎందుకు అది చెప్పి దీని కింద ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనే విషయం మనం బాగా ఆలోచించాల. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నీవు నరహత్య చెయ్యవద్దు అని అంటే అది మనలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది చాలా చిన్న ఆజ్ఞ అది. ఎందుకంటే మాక్సిమం ఎవరు మనం ఏం చేయము, నరహత్య చేయము కదా. సో ఆ ఉద్దేశంతో ఆ కోణంలో థింక్ చేస్తూ మనం ఏం చేస్తామంటే ఇలాంటి పాపం అంతా నేను చేయను, ఓకేనా, ఇలాంటి ఆజ్ఞ అతిక్రమం అంతా నేను చేయనని చెప్పేసి జనరల్ గా అనుకునే ఒక అవకాశం ఉంది. అలాగానే అక్కడ ఉన్నటువంటి ఈ పరిచయులు గాని, లేదా సద్దుకయ్యులు గాని, లేదా యూద మతంలో ఉన్న వాళ్ళు గాని, సో వీళ్ళకందరికి ప్రియులరా ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా ఇదంతా మనం ఎక్కడ చేస్తాములే అని అనిపించవచ్చు. సో ఇలాగ ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు నరహత్య చేసేవాడు ఒక హంతకుడు అనుకోండి ప్రియులరా, అలాంటి వాళ్ళు ఎంత మందిలో ఒకడు ఉంటాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలోనే ఒక 100 మందికి ఒకడు కూడా ఏముండడు, ఒక నరహత్య చేసినటువంటి ఒక నరహంతకుడు ఉండడు. ఎక్కడో వేల కొలది ప్రజల్లో, లక్షల కొలది ప్రజల్లో ఏం చేస్తారు అలాంటి భయంకరమైన రౌడీలు, ఐ మీన్ నరహత్య చేసినటువంటి పెద్ద పెద్ద రౌడీలుగా ఉండే ఒక అవకాశం ఉంటుంది. అది కాకుండా పిల్లరా, ఇప్పుడు మీరు బేసిక్ గానే మీరు గమనించండి, ఇప్పుడు మనకి ఎవరైనా ఆపోజిట్ గా అంటే కొంతమంది వీధి రౌడీలని రకరకాలుగా ముఠా వాళ్ళంతా ఉంటారు కదా పిల్లరా. సో దాంట్లో ఎవరైనా మనకు వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళు, లేదంటే మనల్ని ఎక్కువగా కష్టపెట్టే వాళ్ళు, మనకు ఇరిటేషన్ తెప్పించే వాళ్ళు, మనకి ఏదైనా టార్చర్ చేసేటువంటి వాళ్ళు, ఓకేనా. సో ఇలాగంతా కొంతమంది మనకు తటస్థిస్తూ ఉంటారు ప్రియులారా, ఓకేనా. ఇప్పుడు అలాగా మనల్ని వాళ్ళు టార్చర్ చేసినా కూడా అలాంటి వాడిని కూడా మనం ఏం చేయము, వాస్తవంగా వాళ్ళని వెళ్ళి మనమే మర్డర్ చేసాం కదా. చెప్తున్నా, మనకు అనునిత్యం మనకు ఇబ్బంది పెట్టే ఎంత టార్చర్ చేసేవాడినా మనం ఏం చేసాం అలాంటి వాళ్ళని వెళ్ళి సో మనము మర్డర్ చేసాం. అలాగని మనం గమనిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లో వెళ్తా ఉంటాం, సడన్ గా కొంచెం అడ్డదిడ్డంగా దూరి మనల్ని బ్లేమ్ చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మన మీద కొట్టేదాన్ని కూడా అన్యాయంగా ప్రవర్తించేటువంటి ఒక అవకాశం ఉండదు. లేదంటే మిగతా ఇంకేదన్నా అదర్ ప్రాబ్లమ్స్ దేని వల్లనైనా కూడా మనకు కొంచెం మనస్సుని, అంటే ఎంత సాత్వికంగా సాధుగా ఉన్నటువంటి మనల్ని కూడా ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా కోపం తెప్పించేటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాలు కామన్ గా జరుగుతుంది పిల్లల. సో అలాగా ఉన్నా కూడా మనం అంతగా డిప్రెషన్కి వెళ్ళి ఎక్కువగా దాని యొక్క ప్రభావితంతో మనము ఒత్తిడి కలిగించిన అదే కోపము నెక్స్ట్ డేకి ఏమైపోతుంది, మనకు 50% కంటే చాలా తగ్గిపోతుంది. ఆ తర్వాత డేస్కి ఏమైపోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని అనుభవించినా, ఎన్ని ఎదురైనా కూడా డే బై డే ఏమవుతుంది, అలాంటివన్నీ చాలా సాఫ్ట్ గా అయిపోతుంది పిల్లల. ఇది జనరల్ గా నేను చెప్పే విషయం. అప్పుడు ఓవరాల్ గా తీసుకుంటే నరహత్య చెయ్యవద్దు అనేటువంటి ఆజ్ఞను మనం ఓవరాల్ గా తీసుకుంటే ఎక్కడో వేళ్లలో, ఎక్కడో లక్షల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఒక 2-3 అనుకుంటే అప్పుడు ఈ 2-3 గురించి ఆయన మాట అంటున్నాడా, అది మనం బాగా క్యాచ్ చేయాలి పాయింట్ ని. నరహత్య చెయ్యవద్దు అని ధర్మశాస్త్రం చెప్పినాడు అంటే ఇప్పుడు 2-3కేనా, ఎందుకంటే అది అసమానం ఎవడు చేస్తా ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరు ఎవరు చేస్తా ఉండరు కదా. అప్పుడు అలాంటి వాళ్ళకేనా అది పెద్ద ఆజ్ఞగా ఉంది అని మనము అది కొంచెం ఆలోచించేయాలా. రెండవదిగా నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదంటే, ఎలాగైతే ఇప్పుడు అలాంటి వాళ్ళకే యేసు ప్రభు ఈ ఆజ్ఞ గురించి వివరిస్తున్నాడా,
లేదా పాత నిబంధనలు అలాంటి వారికి చెప్తున్నాడు అనే విషయం మనం బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటే యేసు ప్రభు ఆ మాటను చెప్పి దాని తర్వాత ఇంకా ఆయన చెప్తున్నటువంటి విషయమును మనం బాగా గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ లా, ఓకేనా? అది మనం బాగా ఏమంటే దేవుని యొక్క నీతితో కూడిన న్యాయముతో కూడినటువంటి లక్ష్యములను, ఆయన దేవుని యొక్క నీతి న్యాయ ఆలోచనలను ఆయన ధృవీకరించేదానికి, దృఢపరిచేదానికే యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దేవుని యొక్క గుణమును అంతా ఎలాంటిదంటే న్యాయముతో కూడినది. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏమంటే నరహత్య అన్నది ఏమది? అన్యాయముతో కూడింది. ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఏమండి నరహత్య చేయవద్దు అనేటువంటి మాట ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నిర్గమాకాండం 20 అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. సంఖ్యాకాండం 35 అధ్యాయంలో చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఏమని? నరహత్య చేయకూడదు అని. నెక్స్ట్ అదే సమయంలో ధర్మశాస్త్రంలోనే మరణ శిక్ష విధించేటువంటి ఒక ఆజ్ఞలు కూడా ఆ ధర్మశాస్త్రంలోనే చెప్పబడింది. మరణ శిక్ష, మరణ దండన అంటే దాని అర్థం ఏమి? ఇక ఎవరికైతే ధర్మశాస్త్ర ప్రకారంగా మరణ దండన విధించబోతున్నారో ఆ వ్యక్తి ఇంకా భూమిలో జీవించడానికి అర్హత లేనివాడు. అలాంటి వానికి ఇచ్చేది మరణ శిక్ష. ఉదాహరణకు దీని గురించి మనం చూస్తే ఏమండి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎలాంటి వారికి మరణ శిక్ష, మరణదండన విధించే వాళ్ళంటే ఈ ఏమండి ఈ శూన్యం అంతా చేస్తారు కదా, కర్ణ పిశాచి ఇలాంటివన్నీ చేసేవాళ్ళు, తర్వాత తల్లి తండ్రులను సన్మానించని వాళ్ళు, తల్లి తండ్రులను కొట్టేవాళ్ళు, శపించేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, జారత్వం చేసేవాళ్ళు, ఇలాగా దాదాపు 20 నేరాలు, 20 పాపములు చేసేటువంటి వాళ్లకు ఏముందంటే ప్రియులారా మరణ శిక్ష. కానీ అలా మరణ శిక్ష విధించిన లేదా ఆ ప్రవక్త గాని ఆ యాజకుడు గాని దాన్ని మరణశిక్ష విధించి దాన్ని అమలు చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ కాలంలో ఆకాను దొంగతనం చేశాడు, ఓకేనా? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళని మరణశిక్ష విధిస్తాడు, ఆయనకు మిగతా వాళ్ళకి విధిస్తాడు ప్రియులారా. అలా చూసినప్పుడు అది ఏం కాదు, అది నరహత్య కిందకి రాదు. అది ఆజ్ఞ అతిక్రమించేటువంటి ఒక దానికి ఇవ్వగలిగినటువంటి ఒక శిక్ష. ఇప్పుడు అంతేందుకు చూడండి, యాక్చువల్లీ ధర్మశాస్త్రమునకు ముందే దీని గురించి రాయబడి ఉంది. చూడండి, అది ఆది కాండము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? ఆది కాండం 9:6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. చూసారా? నరుని రక్తమును చిందించిన వాని రక్తము నరుని వలననే చిందింపబడును. అంటే దాని అర్థం ఏమి? ఒకడు వెళ్ళి ఇంకొకని చంపాడంటే ఆ చంపిన వ్యక్తిని మరొకడు ఏం చేయాలి? వెళ్ళి చంపాల. ఓకేనా? చదవండి ఇంకోసారి దాన్ని. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. అది నరుని రక్తమును చిందించిన అంటే మర్డరర్, వాని రక్తము నరుని వలననే చిందింపబడును. అంటే మర్డర్ చేసిన వానికి ఏముంది? ఆల్రెడీ అంతకు ముందే కూడా మరణ శిక్ష ఉంది. దీంట్లో 2 ఉంది. ఒకటి ఏమండి ఇప్పుడు మర్డర్, ఇది నరహత్య. రెండవది ఏమంటే ప్రాథమికమైనటువంటి ఒక శిక్ష, అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు దీన్ని. ఈ రెండిటికి తేడా ఉంది. నరహత్యకు ఇప్పుడు మరణశిక్ష విధించిన వాడిని కొట్టి చంపాలి కదా. స్టెఫన్ ఏం చేశారు? కొట్టి చంపారు కదా. ఆకాన్ ఏం చేశారు? కొట్టి చంపారు కదా. సో ఆ రీతిగా మనం చూసినప్పుడు ప్రియులరా, ఈ మర్డర్ కి ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ఏమండి కేంద్రముగా ఉన్నటువంటి ఒక శిక్షకు ఏముందండి? తేడా ఉంది. ఎలా? ఈ రెండింటిని ఉన్న వ్యత్యాసంని, తేడాను చూపించేదే దేవుని నీతి, దేవుని న్యాయం. దానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు యేసు ప్రభుల వారు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో చెప్తున్నారు ప్రియులారా. మర్డర్ అనేది అన్యాయము, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకడు చంపబడ్డాడండి, అయితే ఆ చంపబడిన వ్యక్తి అఫ్ కోర్స్
ఏమండి వాడు మరణమునకు పాత్రుడు అయ్యుండడు. నేను చెప్పేది ఏమంటే మర్డర్ చేస్తారు కదా, అమాయకుల్ని మర్డర్ చేస్తారు కదా, అలా చంపబడిన వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి వాడు ఏమండి మరణమునకు పాత్రుడు కాకుండా ఉంటాడు. కానీ వాణ్ణి చంపినటువంటి వానికి ఏం చేయాలా? ఖచ్చితంగా వానికి మరణ శిక్షను విధించాలా. ఎందుకంటే అది దేవుని నీతికి, దేవుని న్యాయముకు కూడినది, లోబడినటువంటి విషయంగా ఉంది. ఓకేనా? ఇప్పుడు బాగా గమనించాలి ఇక్కడ కూడా. ఇప్పుడు ఒక నేరం చేస్తారు అనుకోండి, వానికి ఇచ్చే శిక్ష కూడా సరైనటువంటి శిక్షగా ఉండాలా. అది కూడా కరెక్ట్ గా దేవుడు ఒక నీతి, దేవుడు న్యాయం ఏం చేస్తుందండి, కరెక్ట్ గా దాన్ని జడ్జిమెంట్ చేస్తుందండి. ఓకేనా? సో వాడు ఎంత నేరం చేసినా, నేరస్తుడైనా, వాడు ఎంత పాపి అయినా, వాడికి ఇచ్చే పనిష్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి దేవుడి యొక్క న్యాయంలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆకలి కొరకు ఒకడు దొంగతనం చేశాడు అనుకోండి, వాని చేయి నరికేస్తే అది కరెక్ట్ అయినటువంటి పనిష్మెంటా? కాదు. ఎందుకంటే ఆ పనిష్మెంట్ ఎక్కువ. అలాగే ప్రియులారా మనం గమనిస్తే, ఇప్పుడు ఒక మర్డర్ చేసిన వాడిని పిలిపించి వానికి ఒక 4 చెంపదెబ్బ కొట్టి ఏమండి ఒక 5,000 రూపాయలు వానికి జరిమానా ఇస్తే అది కరెక్ట్ అయిన పనిష్మెంటా? అది తక్కువైన పనిష్మెంట్. కాబట్టి చిన్న పాపం, చిన్న నేరం చేసిన వానికి ఎక్కువ శిక్ష విధించకూడదు, పెద్ద నేరం చేసిన వానికి చిన్న శిక్ష విధించకూడదు. శిక్షని అమలు చేయడం ఎలా ఉండాలండి? కరెక్ట్ గా న్యాయంగా ఉండాలి ప్రియులారా. ఇది మనం బాగా, సో ఇది అలాగ జస్టిస్ అంటే న్యాయాధిపతి ఏం చేయాలా? ఈ లోకరీతిగా మనం చూస్తాం కదండి, జడ్జెస్ న్యాయస్థానంలో, ఆ న్యాయాధిపతి అలాగే చేయాలి ప్రియులారా. ఓకేనా? అలాంటప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు? దానికి కరెక్ట్ అయినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేవాడు కదా మన దేవుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్రియులారా. కొన్ని సందర్భంలో ఎగ్జాంపుల్ ఎందుకండి, మనకు ఏమండి బైబిల్లోనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు కదా ప్రియులారా. ఎవరంటే అపోస్తలుడైన పౌలు. దాని గురించి ఆయన ఎంత చక్కగా చెప్తారు తెలుసా? ఇప్పుడు మరణమునకు తగినటువంటి నేరము, పాపము చేస్తే వానికి ఆ క్యాపిటల్ పనిష్మెంట్, ఆ కేంద్రముగా ఉన్నటువంటి శిక్ష ఇవ్వచ్చు. దానికి గల పాపమే చేయనప్పుడు అలాంటి వానికి మరణ శిక్ష ఇచ్చే దాంట్లో న్యాయమే లేదు కదా. దాని పౌలు ఎంత చక్కగా చెప్తారు చూడండి. కానీ దానికి తగినటువంటి పాపం చేస్తే వానికి ఏం చేయొచ్చు? పనిష్మెంట్ ఇవ్వచ్చు. రోమపత్రిక 1వ అధ్యాయము 32వ వచనం చూడండి ఏం చెప్తుందో. ఇట్టి కార్యములను అభ్యసించు వారు, యాక్చువల్ అక్కడ 25 పాపాల గురించి ఉంది అక్కడ. అవన్నీ చెప్పి ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి, అంటే ఇట్టి ఏమండి కార్యములను అభ్యసించువారు, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని, అది మరణ శిక్ష దేవుడికి వారికి ఇచ్చిన అది ఎలాంటిది? అది దేవుని న్యాయ విధిగా ఉంది ఆ మరణ శిక్ష ఇచ్చేది పిల్లరా. ఓకేనా? సో ఏమంటే ఒకడు వీడు ఈ నేరం చేశాడు, ఈ పాపం చేశాడు కాబట్టి వీడు జీవించేదానికి అర్హత లేదు, వీనికి ఏం చేయాలి? మరణ శిక్ష ఇవ్వాలని దేవుని యొక్క నీతి, న్యాయం. ఇలా చెప్పిన పౌలే తన గురించి ఏమని చెప్తారు తెలుసా? చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 18వ వచనంలో చక్కగా మాట చెప్తాడు. అపోస్తల కార్యములు 28:18. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతు వేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరు గాని. చూసారా? నన్ను అంటే ఆయన్ని సువార్త చెప్పాడని చెప్పేసి అరెస్ట్ చేస్తారు కదా. సో మరణమునకు తగినటువంటి కార్యం నేనేం చేయలేదని నన్ను విడుదల చేసానికి కోరారు. నెక్స్ట్ చూడండి, అదే 26వ అధ్యాయం అపోస్తల కార్యం 26:30-31 వచనం. 26వ అధ్యాయము 30-31 వచనం. అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని. అదే ఇతని ఇంతకాలం మీరు అరెస్ట్ చేసి పెట్టారు జైల్లో, ఇతనికి మరణమునకును అర్హుడు కాదు, చెరసాల్లో పెట్టేదని కూడా ఈయనకి ఏ విధమైనటువంటి తగినటువంటి నేరం ఈయనలో మనము చూడలేకపోతున్నాం. ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. కాబట్టి అలాంటి తప్పు నేనేమైనా చేస్తే నాకేం చేయొచ్చు? మీరు మరణ శిక్ష విధించవచ్చు, ఆ క్యాపిటల్ పనిష్మెంట్ కి నేను ఒబే అవుతానని చెప్తాడు. ఎందుకంటే ఇది పర్మిట్ చేసిన దీని ఎవరు?
దేవుడే దీన్ని. అదే పౌలు రోమా 1:32 చెప్పి అది న్యాయ విధి. దానికి తగిన శిక్ష ఇచ్చినప్పుడు అది దేవుని యొక్క న్యాయ విధిగా ఉంది. సో ఇలాగా చూస్తే నరహత్య చేసేవాడిని మరణశిక్ష విధించబడే అది విధి అనేది న్యాయ విధి, దేవుని యొక్క నీతితో న్యాయంతో కూడినటువంటి ఆజ్ఞగా చట్టంగా పెట్టాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లా. సో యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి ఆ ఆజ్ఞల నెరవేర్పులో ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే దాన్ని బలపరిచేదానికి కొన్ని గొప్ప గొప్ప విషయాలను ఆయన చెప్తున్నాడు. అదేమి, ఎందుకంటే ఆయన కూడా అదే చెప్తున్నాడు. చదవండి దాన్ని, మత్తయి సువార్త 25-26 చదవండి. అక్కడ కూడా జడ్జిమెంట్ తీసుకొని వస్తాడు ఆయన కూడా. అక్కడ 25-26 మత్తయి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు అక్కడ కూడా న్యాయాధిపతి ఇచ్చేటువంటి దండన శిక్ష గురించి ఏం చేస్తున్నాడండి యేసు ప్రభువు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక నరహత్య చేసేవాడు ఎలాగైతే మరణ శిక్ష అనేటువంటి ఒక తీర్పులో ఉన్నాడో అదే ప్రకారంగానే ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడంటే తన సహోదరుని మీద కోపపడే వాడు కూడా ఎక్కడ ఉన్నాడో అదే జడ్జిమెంట్ లో ఉన్నాడు. ఏమండి, కోపపడు ప్రతివాడు విమర్శకు జడ్జిమెంట్ లో ఉన్నాడు. నరహత్య చేసిన వానికి క్యాపిటల్ పనిష్మెంట్ ఎట్లయితే మరణశిక్ష విధిస్తుందో తన సహోదరుని చూసి కోపపడేవాడు కూడా దేంట్లో ఉన్నాడు, ఇప్పుడు తీర్పులో ఉన్నాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఓకేనా? ఎందుకంటే చూడండి, మర్డర్ చేసిన వాని దేవుని న్యాయ తీర్పులో లేడు అంటే మీరు అంతటితో సరిపోదు. కోపపడేటువంటి ఒకవేళ మనము కూడా ఎక్కడైనా కోపపడే వారం ఉంటే మనం కూడా ఇప్పుడు ఎక్కడున్నామో దేని ముందర ఉన్నాం, మనం కూడా దేవుని న్యాయ తీర్పు ముందర మనం ఉన్నాం ప్రియులారా. ఓకేనా? లోకములో ఒకడు ఇంకొక వ్యక్తిని చంపిన తర్వాత వాడిని తీసుకొని పోయి బోన్లో నిలబడితే ఆ జడ్జి 302 సెక్షన్ ప్రకారం ఈయనకి ఏం చేయాలా? ఇండియన్ ఐపీసీ ప్రకారము ఉరి శిక్ష అంటారు కదా. అప్పుడు నరహత్య చేసిన వాడు న్యాయస్థానం ముందర న్యాయాధిపతిని నిలబడుకొని ఆ క్యాపిటల్ పనిష్మెంట్, నేను చెప్పేది లోకరీతిగా ఏమండి మన భారతదేశ ప్రకారంగా వాడు ఎలాగైతే ఆ మరణ శిక్షకు ముందున్నాడు తీర్పుకి, మనం కూడా ప్రియులారా మన సహోదరుని మీద కోపపడినప్పుడు ఆ దేవుడు అందరి న్యాయాధిపతి కంటే గొప్ప న్యాయాధిపతి ఆ దేవుని తీర్పుకు ముందర మనం కూడా నిలబడి ఉన్నాము. దేంట్లో? ఇప్పుడు చదవండి 21వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమని? నరహత్య చేయవద్దు, నరహత్య చేసేవాడు విమర్శలో ఉంటాడు, తీర్పులో ఉంటాడని మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఇక్కడ చెప్తున్నారు నేను మీతో చెప్పున్నదేమనగా. ఇక్కడ మనం ఒకటి ఏమండి ఈయన చెప్తున్నాడంటే ఆల్రెడీ ఇదే యేసు ఏమని చెప్పేశాడు పైన, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్పాడా? అలాగే ఈ ఆజ్ఞలో ఏ ఒక్క దానిను చిన్న ఆజ్ఞను మీరి ఆ ప్రకారంగా బోధించేవాడు ఎలాంటి వాడని చెప్పాడా? అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనములో వీళ్ళు చిన్న చిన్న విషయాలు పాటిస్తున్నారు, కానీ ధర్మశాస్త్రం ప్రధానమైన దాన్ని వీళ్ళు చెయ్యకుండా ఉన్నారు కాబట్టి వాటిని విడిచిపెట్టగా వీటిని చేయాలని చెప్పాడా? ఆ యేసు ఇక్కడ ఏమో చెప్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, నేను మీతో చెప్పున్నదేమనగా అనంటే ఈ యూద మత పెద్దలు ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు ఏదైతే విడిచిపెడుతున్నారో అది చేసేదానికి ఇప్పుడు ఆయన అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు స్పీచింగ్ లో. ఏమని? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. యాక్చువల్లీ కోపపడు ప్రతివాడు అంటే ఏమండి తమిళ్ లాంగ్వేజ్ ఎట్లుంటుందంటే కారణమిల్లామల్ కోపపడుబవన్, కారణము లేకుండా కోపపడేవాడు. మీరు
ఇంగ్లీష్ లో ఏముందంటే నో కాజ్. అదే గ్రీక్ లో పోయి చూసినంటే నో రీజన్, రీజనే లేకుండా ఒకడు పోయి తన సహోదరుని కోపపడితే, అందుకు ఫుట్ నోట్లు ఏముంది కింద, నిర్నిమిత్తముగా అని కూర్చబడి. నిర్నిమిత్తముగా. అలాగా కోపపడేవాడు దేంట్లో ఉన్నాడు ప్రియులరా? విమర్శలో ఉన్నాడు. దేవుని తీర్పు ముందర వాడు ఉన్నాడు. యాక్చువల్లీ అప్పుడు ఎలా కోపపడాలా? మనం కారణముతో కోపపడాలా. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా కోపపడ్డాడు, అవునా లేదా? ఆ మందిరమును మిస్యూజ్ చేశారు కదా, ఆలయాన్ని దొంగల గుహగాను వ్యాపారపు ఇల్లుగా చేరిన వాళ్ళ మీద యేసుక్రీస్తు ఏమొచ్చిందండి? కోపం వచ్చింది కదా. అలాగనే దేవుడు కూడా కోపపడ్డాడు. కోపపడి కదా ఒక్కొక్క చోట్ల ఎంత పనిష్మెంట్ ఎంత ఇచ్చాడు దేవుడు. మొదటి లోకాన్ని ఏం చేసేసాడు దేవుడు. సో బట్ ఆ కోపములో ఏముంది? నీతి ఉంది, న్యాయం ఉంది. ఓకేనా? అందుకే పౌలు చెప్తాడు ఎఫెసీ పత్రిక 4:26 కోపపడిన ఆ కోపములు ఏముండాల? ఎఫెసీ 4:26 కోపపడుడి గాని పాపము చేయకుడి, అది సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అది ప్రియులారా, కోపం పడాలా, కానీ దాంట్లో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఓకేనా? సో మనం పడే కోపంలో పాపం ఉండకూడదు, నీతి ఉండాలా, న్యాయం ఉండాలా. ఓకేనా? సో ఒకవేళ అలా ఉన్నా కూడా అది ఎంతవరకు ఉండాలా? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెప్పేస్తాడు ప్రియులారా. ఓకేనా? అది మనం బాగా మెయింటైన్ చేయాలా. అలాగే ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం పిల్లలు తప్పు చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం కోపపడతాం. ఇదంతా బాధ్యత, రెస్పాన్సిబుల్. ఓకేనా? ఈ సొసైటీలోనూ లేకపోతే ఏదైనా ఈ ట్రాఫిక్ విషయం ఎన్నో ఈ నీతిని న్యాయాన్ని మనం అనుసరించి దాన్ని నిలబెట్టాలా, స్థాపించాలా, దాని ప్రకారం జీవించాలనుకునేటప్పుడు మనకి ఎన్నో కోపం వస్తుంది కదా, అనీతి అన్యాయం చూసినప్పుడు. ఆ కోణంలోనే యేసుక్రీస్తుడు ఏమైనాడు? కోపపడ్డాడు. చూడండి మార్కు సువార్త 3:5 ఏమని చూడండి. మార్కు 3:5 ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, చూడండి, వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. ఆయన కూడా కోపపడ్డాడు. కానీ ఎందుకంటే ఎదుటి వారి మనసు ఎలా ఉంది అక్కడ? హృదయ కాఠిన్యమును బట్టి ఏమైనాడు ప్రియులారా? కోపపడు. కాబట్టి నీతి న్యాయం లేకుండా ఏమంటే మంచి అనేటువంటి తత్వం లేకుండా, కారణమా లేకుండా కోపపడితే ఇక్కడ యేసుక్రీస్తు కూడా వాళ్ళ మంచి లేనప్పుడు హృదయ కాఠిన్యమును బట్టి ఏమైనాడు? యేసు ప్రభు ఆయన కోపపడడానికి కారణం లేకుండా ఎక్కడ కూడా కోపపడలేదు. అలాగనే ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. అలాగా ఒకవేళ మనం కోపపడితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనము ఎందుకంటే ఇది జనరల్ గా మనం కోపం వస్తా పోతా ఉంటుంది ప్రియులారా. అలా వచ్చే ప్రతిసారి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంకా నరహత్య చేసేవాడు ఎట్లా దేవుని న్యాయ తీర్పు ముందు నిలబడుతున్నాడో, కారణమే లేకుండా పడే కోపపడితే మనం కూడా ఏం చేయాలి? అందులో సహోదరుని మీద. ఓకేనా? అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని జడ్జిమెంట్ ముందర మనము నిలువబడుతున్నామనే విషయం, మనకు న్యాయ తీర్పు ఉందనే విషయం మనం బాగా గమనించాలా. ఓకేనా? ఇంకొకటి ఏమంటే నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం డెప్త్ గా లోపలికి వెళ్తే, తన సహోదరి మీద కారణమే లేకుండా కోపపడే వానిలో ఇంకొకటి ఉంది. ఏమంటే ఆ సహోదరిని ప్రేమించే మనసే వానికి కరువైపోయింది. నిజమండి, మనము అన్ని చాలా చాలా జాగ్రత్త మనం దీన్ని మెయింటైన్ చేయాలి. కారణమే లేకుండా కోపపడకూడదు. అలాగే కోపపడేదే అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ సహోదరిని తనను వలె తన పొరుగు అని ప్రేమించే తత్వం ఏమైపోతాడు? వాడు ఖచ్చితంగా కోల్పోతాడు. తర్వాత చూసేవాడు వాడిని ప్రేమించేదే మానేస్తాడు. వాడిని ప్రేమించేదే మానేసి వాని మీద ఎక్కువగా ఏముంటుంది? ఇంకా కంటిన్యూగా ద్వేషం అనేది పెరిగిపోతుంది ప్రియులారా. కాబట్టి అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా రీజన్ లేకుండా మనం కోపపడకూడదు. దాన్ని అలవాటుగా పెట్టుకుంటే మన పొరుగు వారిని, మన సహోదరుని ఏం చేయలేము, మనం ఖచ్చితంగా ప్రేమించలేము. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం వెళ్ళి సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్నో, ఒక కమిషనర్నో, లేకపోతే ఒక పొలిటీషియన్నో, లేకపోతే ఒక మినిస్టర్ను పోయి మనం కొట్టేస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది పనిష్మెంట్? మనకు చెంప మీద ఫైల్లో కొట్టామంటే ఎట్లుంటుంది? అట్ ద సేమ్ టైం ఒక ఆటో డ్రైవర్ని వెళ్ళి మనం కొట్టినప్పుడు ఎలా ఉంటుంది ప్రియులారా? సో శిక్ష ఎటు అయినా చేసిన తప్పు
ఒకటే. సో తరహాలు, అర్హతలు, స్థానాలు ఇవన్నీ చూసి ఏం చేసినా నేరం అనేది ఖచ్చితంగా ఒకటే ప్రియులరా. ఆ రీతిగా ప్రియులరా ఏమండి, దానికి మనం ఆటోమేటిక్ గా మనకి ఏముంది, ఇప్పుడు ఖచ్చితంగా దానికి మనకు పనిష్మెంట్ ఉంది. సో అదే రీతిగానే ఒక మర్డరర్ మీద, నరహంతకుడికి మీద దేవుని న్యాయ తీర్పు ఎలా నిలిచి ఉంటుందో వాని మీద, సహోదరుని మీద కోపపడే వాని మీద కూడా ఏముంది, దేవుని న్యాయ తీర్పు నిలిచి ఉంది. రెండోది, ఆ కోపం తర్వాత ఏం చేసింది తెలుసా? అది ఎందుకు అంత సీరియస్ గా ఒక నరహత్యతో చెప్పి నెక్స్ట్ వెంటనే కోపపడేవాడు దేవుని తీర్పులో ఉంటాడు ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తు ఆ కోపానికి ఉండే పవర్. నెక్స్ట్ అది దేనికి అక్కడికే పోతుంది మళ్ళా. అది చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాన్ 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూసారా, నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చూసారా, తన సహోదరుని ద్వేషించేవాడు. దీనికి ద్వేషం ఎలా వస్తుంది? దీనికి మూలమైన బీజం, విత్తనం ఏది? వాని మీద ఉన్న కోపము. ఆ కోపం 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 ఎందుకంటే విత్తనం అని చెప్పాను. ఆ విత్తనం ఏమవుతుంది? డే బై డే చిన్న మొలకొచ్చి 2 ఆకులు వచ్చి ఒక చిన్న ఇది మార్గం వచ్చి, చెట్టు మార్గం వచ్చి పెద్ద ఈరోజు నేను ఒక చోట చూస్తాను, పెద్ద మాను ప్రియుల ఒక మెయిన్ సెంటర్ లో చూసిన పెద్ద మాను 30, 40, 50 ఏళ్ళు. నేను ఆలోచిస్తా, అది చూసేటప్పుడు ఈరోజు ఇంత పెద్ద నీడనిచ్చే పెద్ద వృక్షం లాగా ఉంది, కానీ అది నాటబడినప్పుడు అక్కడ కంటికి కనబడకుండా ఒక విత్తనం లాగా ఉంటుంది. అఫ్ కోర్స్ మన తాత ముత్తాతల కాలంలో ఇప్పుడు కూడా కొన్ని వృక్షాలను చెప్తా ఉంటారు కదా, ఇన్ని వందల సంవత్సరం అని అంటే దాని స్టార్టింగ్ చిన్నదే. అదేలాగానే మన మైండ్, మన మనసు. తన సహోదరుని చూసి ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. కాబట్టి ఇది ఈ లెవెల్ నుంచే మనం దాన్ని ఏం చేయాలా? జాగ్రత్త కలగాల. ఏమని జాగ్రత్త కలగాల? ఆర్య, నరహంతకునికి ఏ శిక్ష ఉందో నేను అదే తీర్పులో నేను ఉన్నాను. ఎందుకంటే కోపము ఏం చేస్తుంది? సహోదరుని ద్వేషింపజేస్తుంది. ద్వేషం ఏం చేస్తుంది? సహోదరుని రాను చంపేలాగా చేస్తుంది. ఇలాగా ఎవరైనా చేశారా? ఫస్ట్ మర్డరర్ ఎవరండి? కయ్యూను దేనికోసం? తన సొంత తమ్ముని చంపాడు. అతని మీద కోపపడ్డాడు. ఓకేనా? ఆ కోపం ఏమైపోయింది? తర్వాత ద్వేషంగా మారింది. ఆ ద్వేషం ఏమైంది? తర్వాత తన తమ్ముడిని చంపే స్థితి. దీనికంటే ఒక ఎగ్జాంపుల్ మనకు బైబిల్ అవసరం అంటారా ప్రియులారా? మీరు అవసరం. నాకు తెలిసి ఇదే పెద్ద ఎగ్జాంపుల్ ఇదే. కాబట్టి కోపమే కదా, ఇది కామన్. ఇది పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మనం అనుకున్నా కూడా ప్రియులారా, అది దేనికి దారి తీస్తుంది? కోపం. ఈ రోజు అది కోపమే, రేపు అది చేదు, తర్వాత అది ద్వేషం, ఆ తర్వాత అది దేనికంటే ఏమండి, దేవుడు నరహత్య చేసిన వానికి ఇచ్చే శిక్షను పొందుకునే లాగా అంతగా వీడు పొందుకునే స్థితికి వీడేమవుతాడు? ఆ యొక్క నెగటివ్ క్యారెక్టర్ని ఏం చేసుకుంటాడు? తనలో తాను కూడా బిల్ట్ చేసుకుంటాడు ప్రియులరా. కాబట్టి ఏమండి, కారణము లేకుండా ఏం చేయకూడదు, మనము కోపపడకూడదు. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది రేపు మనల్ని చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మనల్ని అది తీసుకొని వస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే ఏమండి, 5వ అధ్యాయము 22వ వచనం. మత్తయి 5:22 దాంట్లో కోపం చూసిన నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఏమి? తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. సహోదరుని చూచి, చూడండి, సహోదరుడు అంత ఎవరికి చెప్తారన్నమాట ఇదే. నీ కొడుకును, నీ కూతురుని, నీ అన్న అంటే మెయిన్ గా ఏం తీసుకొస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? సంఘం, ఐక్యత, సహవాసం, దాన్ని తీసుకొస్తున్నారు. ఓకేనా? ఏం చెప్తున్నాడు? తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. వ్యర్థుడా అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? యూజ్లెస్ ఫెలో. అంటే యూజ్లెస్ ఫెలో. ఓకేనా?
తెలుగులో ఏమంటారు, పనికి మాలినవాడా. వ్యర్థుడా అంటే అదేనా, పనికి మాలినవాడా. వాడిక భాష బైబిల్ అట్లాగానే ఉందనుకుంటా. కాబట్టి ప్రియులారా, దాని అర్థం ఏమంటే, ఇంకా కొందరు కొంచెం బాగా ప్రవీణులు, ఒరే బుర్ర తక్కువవాడా అంటారు. బుర్ర తక్కువవాడా అంటారు. అంటే అంటే ఇదన్నీ ఎలా ఉంటుందంటే ప్రియులారా, వాడు ప్రయోజనము లేనివాడు, వాడు బుర్ర లేని వెధవ. ఓకేనా. సో ఇలాగిలగంత మాటలతో చెప్పేటప్పుడు అక్కడ ఫస్ట్ మనం అరే ఒకవేళ వాడు అలాగే ఉన్నాడే అనుకోండి, మనం చెప్పేది ఒకటి వాడు చేసేది ఇంకొకటి ఉన్నప్పుడు, అలా ఉన్నా మనము ఆ కార్యం చేసేటప్పుడు మనం చెప్పేసేటప్పుడు అది అలవాటు అయిపోయిందంటే ఇదేమవుతుందంటే రాను రాను ఫస్ట్ ఆ సహోదరుని ఒక అల్పముగా చూసేటువంటి తత్వము మనలో ఏర్పడుతుంది. తమిళ్లో అల్పమాగా అంటాం, తెలుగులో అల్పముగా అంటే ఒక నీచముగా, అంటే ఒక ఎలా చెప్పాలంటే ఒక కనిష్టముగా, ఒక తగ్గింపు తత్వముతో, సునాయసంగా చెప్పచ్చు, లేదా నిర్లక్ష్యంగాని, ఇన్ని వస్తాయి చూడండి. యూజ్లెస్ ఫెలో అని అనేటప్పుడు ప్రియులారా, బుర్ర తక్కువవాడా, బుర్ర లేనివాడా, బుద్ధి లేనివాడా అని అంటాం కదా. తెలివి మన ఇన్ని చెప్పేటప్పుడు మన మైండ్ ఏం క్రియేట్ చేస్తా ఉందంటే, వాడిని చాలా అల్పముగా తుంచేటువంటి ఒక మనస్సు మనలో వస్తుంది. కానీ ఆ వ్యక్తి ఎవరు? దేవుని సృష్టినే కదా, దేవుని యొక్క దేవుని పోలికలో సృష్టించబడినటువంటి వ్యక్తి కదా. కాబట్టి ఇప్పుడు అట తీసుకుంటే యేసుక్రీస్తు జ్ఞానం ముందర మన జ్ఞానం ఎంతటిది, దేవుని జ్ఞానం ముందర మన జ్ఞానం ఎంతటిది, మన యోగ్యత, మన అర్హత ఎంతటిది చెప్పండి. బైబిల్ మనం మట్టిని చెప్పేస్తాడు దేవుడు ఓపెన్ గా, మట్టి. అదే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 26 నుంచి మీరు 29 దాకా చూస్తే, మనం పిలువబడినప్పుడు ఎలాంటి వారమంట, మనము నీచులము, త్రోసివేయబడిన వాళ్ళము, ఎన్నిక లేని వాళ్ళము, వెర్రి వాళ్ళము, బలహీనలము కదా. అప్పుడు ఆ నేత్రంతో, ఆ దృష్టితో చూస్తే ఈరోజు మనం కూడా మన మనోనేత్రం మూయబడి పనికి మన వాళ్ళం ఏంటాం. అసలు నన్ను అడిగితే అందరినీ దేవుడు ఆ కోణంలో చూస్తుంటే క్రైస్తవుడు అనేటువంటి ఆ ఒక స్థాపకమే జరిగి ఉండదు. అప్పుడు దేవుడు ఏం చేయాలి? తాహత చూల దేవుడు. ఓకేనా. ఆయన విలువ ఇచ్చాడు. ఎంత మనం తెలియలేని వాళ్ళము, ఎంత జ్ఞానహీనులము, ఎంత బుద్ధిహీనం కదండి మనల్ని దేవుడు అలాగే డినే చేస్తే, తృణీకరించేస్తే ఈరోజు మనం ఏం లేదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడంతా ఏం చేయాలి? దేవుడు మనుషులతో, దేవుడు ఇతరులతో ఎట్లా వ్యవహరిస్తున్నాడో మనము అలాగే ఏం చేయాలా? అందరితో వ్యవహరించాలా. ఓకేనా. సో వ్యర్థుడా, అఫ్ కోర్స్ ఇక నుంచి ఇలాంటి బోధంతా వచ్చేటప్పుడు మనకు కామన్ గా వచ్చేస్తుంది ప్రియులారు, నిజంగానే. సో నాకు కూడా ఎవరన్నా అమ్మని చేస్తే ఒకసారి చెప్పేస్తాను. కానీ నిజంగా ఇలాంటి వాక్యంలో యేసు ప్రభువే కలుగ చేసుకుని, ఏమండి, ఆయనే కలుగ చేసుకుని ఒక మాట ఆయన చెప్పేసిన తర్వాత ఇంకా మనం అలా చేసాం అనుకోండి, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు ఎక్కడున్నాడంట? మహాసభకు లోనగును. మహాసభ, దాంట్లో ఎత్తుకొని నిలబడ్డారు వాడిని. ఓకేనా. నెక్స్ట్ 3వ క్యారెక్టర్ ఏమండి? ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని చెప్పు నరకాగ్నికి లోనగును. ఇప్పుడు నరకాగ్ని అంటే దేవుని కృపను బట్టి సత్యంలో మనం ఉన్నాం కాబట్టి అక్కడ అదే గెహెన్నా, నరకం సబ్జెక్టులు తెలుసు కదా మన. గెహెన్నా అంటే ఏమండి? గెహెన్నా అంటే ఏమండి? వ్యాలీ ఆఫ్ ఇన్నో, యెరూషలేము యొక్క కోటగోడల అవతల పాళ్యం బయట పనికి రాని వస్తువులు తీసుకుని అక్కడ ఏం చేసేవాళ్ళు? వేసే అగ్నితో కాల్చదని నాశనం చేస్తారు. అలాగా మనం ఏమైపోతాం? అది నిత్య నాశనం. చెప్పాలంటే 2వ మరణం. దేంట్లో? ద్రోహి అని
చెప్పువాడు నరకాగ్నికి లోనవనంటే వాడు రెండవ మరణమునకు లోనై ఉన్నాడు. ఓకేనా, అది మనం బాగా గుర్తించాలా. చూడండి 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా. ఒక్క నిమిషం, దానికి ముందు ఏమంటే, కోపపడు ప్రతివాడు దేనికి విమర్శకు లోనవుతాడు, సహోదరుని విరుద్ధం అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోబడుతున్నాడంటే. సో వీళ్ళందరూ యాక్చువల్ గా చూస్తే నరహత్య చేసిన వానికి ఎట్లా ఒక క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వబడింది దేవుని పేర, కేంద్రమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక శిక్ష ఇవ్వబడుతుందో అలా అండి. ఇవన్నీ మనలో ఒకవేళ ఉన్నది అనుకోండి, అలాగా వస్తుంది పిల్లల. ఓకేనా, ఆ విషయంలో జాగ్రత్తగా ఉంది. న్యాయము అని ఏమైతే మత్తయి 23:23లో ధర్మశాస్త్రం ప్రధానమైనటువంటి ఆజ్ఞను వాళ్ళు ఏం మీరారు, ఇక్కడ మనల్ని దాన్ని మెయింటైన్ చేయమని చెప్తున్నాడు యేసుక్రీస్తు. తర్వాత 23-24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. కాబట్టి దేవుని దగ్గర బలి అర్పించాలి. ఆ బలిపీఠం వెళ్ళ మొక్కుకున్న దాన్ని, మనం ఇవ్వాలనుకున్న దాన్ని దేవునికి ఇచ్చేదానికి మునుపు అర్పణం అన్నది దేవుని ముఖ్యం కాదు. అర్పణమును అర్పించే వాని జీవితం, మనస్తత్వం, ప్రవర్తన తీరుదా దేవునికి ముఖ్యం. సో అక్కడ ఏమంటున్నాడంటే, మనం ఏదైనా ఇతరులకు ఏదైనా విరోధంగా మనం తప్పు చేసి, బాగా గమనించాలా, ఇతరులకు విరోధంగా మనం ఏదైనా తప్పు చేసి, మనం చేసిన తప్పు ఆ వ్యక్తికి తెలిసింది అని మనకు వినబడింది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి, దాన్ని గ్రహించి దేవుని దగ్గర బలి అర్పించేది ముఖ్యం కాదు, దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఏం చేయాలా, మన మీద ఏముంది సహోదరునికే నీ సహోదరునికి విరోధం ఏమైనదో కలదని అక్కడ నీకు జ్ఞాపకం అంటే వానికి తెలిసిపోయింది. ఇప్పుడు అతను దుష్టు, నేను పలానా అని తెలిసిపోతే ఎప్పుడు నువ్వు గ్రహించుకున్నావో, నాకు వచ్చి బలిపీఠంలో బలి అర్పించేది ముఖ్యం కాదు, నీ అర్పణ ఇచ్చేది ముఖ్యం కాదు. వాటి ఫస్ట్ వీళ్ళు ఏం చేయ, సమాధాన పడము. 24 వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. అది. సో దేవునికి అర్పణం అన్నది ముఖ్యం కాదండి, అర్పణం కంటే అర్పించు అని జీవిత విధానం ముఖ్యం. ఇది చెప్తాను తన సొంత జనాంగానికి చెప్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11-15 వరకు. యెషయా 1:11-15 వరకు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన నీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను. చూడండి, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. ఏమండి, ఆ రోజుల్లో అమావాస్యము విశ్రాంతి దినమును అంటే విశ్రాంతిలో దేవుని ఆరాధించాలి కదా, అది సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. ఇప్పుడు ఎట్లా మనం సండే చర్చికి వస్తాం, అలాగా అక్కడ కొన్ని నియామక కాలములు జరిగింది. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. ఏమండి, ఎంత మాట అన్నాడు చూసినారా, పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేను కోరజాలను. మీరు చేసే దౌర్భాగ్యమైన కార్యం అంతా చేసేసి, నాకు ఏందో పెద్ద బలులు తీసుకొచ్చి ఇచ్చేసేసి అందరూ ఒకటే మనం బాయ్ అనేటువంటి ఆ సమాజ కూడిక నాకు అవసరము లేదు, నేను దాన్ని కోరను, ఓర్చజాలను. నేను దాన్ని ఓర్చను, అది చెప్పదు, దాని హేయం. నెక్స్ట్, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. చూసారా, ఆయనకి హేయములు.
అవి నాకు బాధాకరములు. అది ఏం దేవుణ్ణి హేయమే కాదు, ఆయన మనసు ఏం చేస్తుంది, అదే బాధ కలిగే విధంగా ఉంది, పరిచే విధంగా ఉంది. వాటిని సహింపలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూసారా, దేవుడు చాలా వాళ్ళని దూరం పెట్టేస్తున్నాడు. అవన్నీ ఆయనకి ఇష్టమే లేదండి. బలులు తీసుకొని ఇచ్చేస్తే రాండి ఇవ్వండి చేయండి నేను అంటాడా? అవన్నీ నాకు అనవసరం అనేసినాడు. నాకు ఇష్టం లేదు, అది ఏమో నాకు బాధ కలుగుతా ఉంది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? నెక్స్ట్ 16-17 వచనాలు. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అది మిమ్మును కడుగుకోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఏం చేయండి? తొలగింపండి. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. చూసారా ఏమన్నాడు చూడండి, ఆయన దగ్గర వచ్చేవాళ్ళు, బలులు అర్పించే వాళ్ళు, సమాజంగా కూడుకునే వాళ్ళు చెప్పినటువంటి అమావాస్య, విశ్రాంతి దినము, ఆ పండుగ, ఈ పండుగ ఇవన్నీ కాదండి దేవునికి ముఖ్యం. అది చేసేటప్పుడు మీ స్థితిగతులు మీరు చూడండి. అంటున్నాడండి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. ఏం చేయాలా? న్యాయాన్ని జాగ్రత్తగా విచారించాలా. ఏది చేస్తే న్యాయం, ఏది చేస్తే అన్యాయం అని విచారించి తోచినంత, తెలిసినంత చేసేది కదండి, విచారించి చెయ్యాలా. హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. అదండి. సో ఇలాగా సొంత బిడ్డలకే దేవుడు ఆ రోజు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇజ్రాయెల్కు చెప్పాడు. అదేలాగానే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, నీ అర్పణము ఎందుకయ్యా దేవునికి? నీ క్యారెక్టర్ దా దేవునికి ముఖ్యం. సమాజంగా కూడేదో లేకపోతే ఇంకోటి ఉన్నదో అది కాదండి, ఆయనకి ఇంపార్టెంట్ లేదండి. సో ఆయన చెప్పినట్టుగా సమాధాన పరిస్థితికి పరిగెత్తారు. యాక్చువల్ దీన్ని బట్టి చూస్తే సమాధానం దేవుని దగ్గరికి వచ్చినా, దేవునికి ఏమో ఇవ్వాలనుకున్నా అది కాదు ఆయనకి ముఖ్యం. ఫస్ట్ ఏదన్నా మనం సహోదరు మీద విరోధంగా చేశాము, విరోధంగా ఉన్నామని తెలిస్తే అది పక్కన పెట్టి ఫస్ట్ పరిగెత్తి వాటితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చేం చిన్నాకును వాటిని అర్పించము. ఓకేనా? అది చెయ్యకుండా, సొంత కుటుంబంలోనే ఇవన్నీ చెయ్యకుండా, సమాధానం లేకుండా ఉంటూ ఎవ్రీ ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయితే అదంతా దేవునికి ఇష్టమా? అలాగ సమాజంగా కూడేదంతా దేవునికి ఇష్టమా? సహోదరుల మధ్య అలాగంతా ఉంటూ మనం చేసేటప్పుడు అది దేవునికి ఇష్టమా? నీతి న్యాయం లేకుండా, కారణం లేకుండా ఏదో చేసేస్తే అదంతా దేవునికి ఇష్టమే. అలాంటివన్నిటిని దేవుడు ఏం చేయడు? అంగీకారమే చేయడు దాన్ని. నెక్స్ట్ మత్తయి 5:25-26. మత్తయి సువార్త 5:25-26. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఆయన ఎందుకు చెప్తున్నాడంటే న్యాయాధిపతి దగ్గర విచారణ ఉంటుంది, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, జైలుకి వెళ్ళాలా, ఫుల్ పనిష్మెంట్ కి ఏమవ్వాలా. ఇదన్నీ దేనికోసం వస్తుంది? నీలో న్యాయం లేకుండా నువ్వు ప్రవర్తించే ప్రవర్తన తీరు బట్టినే ఇవన్నీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ నీలో న్యాయం లేకుండా, సహోదరుని పట్ల ఉన్నటువంటి మంచి భావన లేకుండా ఉండి ఏమండి దేవుని దగ్గరికి వచ్చేదాంట్లో ప్రయోజనం లేదు. అలాగే చెప్తున్నాడు, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వాడితో ఏం చేయ, నువ్వు సమాధాన పడు. ఎందుకంటే ప్రతివాది అనేది ఎందుకు ఏర్పడిందంటే ఇక్కడ ఆయన చెప్పేదాని ప్రకారం చూస్తే నువ్వు న్యాయంగా లేదు, నీవు న్యాయంగా లేకపోవడం చేత నీకు ప్రత్యర్థి అయిపోయాడు, ప్రతివాది అయిపోయాడు. కాబట్టి అప్పుడు ఆ ప్రతివాది ఏం చేస్తాడు? నేరుగా వెళ్ళి కోర్టులో పోయి కేసేస్తాడు. కోర్టు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మంది న్యాయం లేనప్పుడు ఏం చేస్తుంది? కోర్టు రిమాండ్కి పంపిస్తుంది, అరెస్టులు పెడుతుంది, శిక్ష విధించబడుతుంది. కడపట్టి కాసు చెల్లించే వరకు ఏమవుతుంది మన పరిస్థితి?
న్యాయం చేయక ఉంటే దానికి తగినటువంటి శిక్ష అనుభవించాలి కదా. ఇదంతా ఎందుకు? ఆ న్యాయం ఏదో ముందుగా వెళ్ళి ఏం చేయి, నువ్వే చేసి ఇలాగంతా న్యాయము నీతి ప్రకారంగా చెయ్యకుండా దేవుని దగ్గరికి వచ్చేస్తే అలాంటి ఆ వర్షిప్ ని దేవుడు ఏం చేయడు, ఖచ్చితంగా ఆయన అంగీకరించుడు ప్రియులారా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక సహోదరునికి అన్యాయం చేసేస్తే తాను సేఫ్ అవ్వాలనుకొని నేరుగా వెళ్ళి ముందు పోయి నేరుగా కోర్టులో పోయి పిటిషన్ పెట్టేసి ఇక్కడికి వచ్చేసి, దేవుడా ఈ కేసు నాకు జయం పొందాలా, దేవుడా నాకు న్యాయం చేయి, నాకు చేయి అంటే దేవుడు చేస్తాడా? ఓకేనా? సో అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు, పరిశీలించి వ్యక్తపరిచేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. దాని వారికి దేవుడు ఏం చేయడండి, జవాబుని ఇవ్వడు. కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ ప్రకారం మనము ఏం చేయాలంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఇచ్చిన వాటిని చెప్పేసినాడు. ఇది చెప్పినప్పుడు మనమంతా నరహత్య చేస్తాం అని అనుకోవచ్చు, కానీ లోపలనే ఇంటర్నల్ గా కొన్ని ఏమవుతుందండి సహోదరుని మీద. ఇప్పుడు మనం ఎవరన్నా, ఇప్పుడు ఇంతమంది ఉన్నామే మన సంఘంలో, ఏళ్ళ కొద్ది మన సంఘానికి వస్తున్నామే, ఎవరన్నా కత్తితో కూడా చంపేస్తామా, లేకపోతే ఫిస్టులతో కాల్ చేస్తామా? అది చేయలే. కానీ ఆ మిగతా కింద 3 ఉందే, అది చేస్తుంటాం కదా. కారణం లేకుండా కోపపడి ఉంటామా? ఎదుటి సహోదరుని చూసేసి అల్పముగా యూజ్లెస్ ఫెలో, పనికి మాలని చెప్పిట్టామా? ఏదో ఒక సందర్భంలో ముదిరి ద్రోహం రా, నమ్మక ద్రోహి రా అని చెప్పింటామా? సో అలాగ చేస్తే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు నరహత్య చేయాల్సిన పని లేదు ప్రియులారా. సో స్పిరిచువల్ లైఫ్ లో దానికంటే పెద్ద పనిష్మెంట్ మనము దీంట్లో, ఎందుకంటే అదైనా నరహత్య చేసిన వానికి మరణశిక్ష. ఇక్కడ ఏముందండి, దేవుని తీర్పు ఏముందండి, నరకాగ్ని. అంటే ఏమది, గెహెన్నా. అది మనం బాగా గుర్తించాలి ప్రియులారా. ఓకేనా? కాబట్టి ఏమండి, మనము యేసు చెప్పిన మాటను బాగా గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించి నీతి న్యాయముతో కూడినటువంటి కార్యములు చేస్తూ దేవుని సమీపించడమే, దేవుని ఆరాధించడానికి రావడమే, ఇలాంటి కూడికలు మనం కలుసుకోవడమే దేవునికి ఇష్టము. అదిదా దేవునికి ప్రీతికరమైనటువంటి బలియాగం. అలా లేకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? చూడండి, సామెతల గ్రంథంలో చక్కగా ఒక వాక్యం ఉంది, 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఏమండి, ఆనందకరం. నా బిడ్డ ఏమైనా అడుగుతాడా? నేను చేసేదానికి ఇష్టంగా ఉన్నాను. తర్వాత నెక్స్ట్ 9వ వచనము, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. చూసారా? కాబట్టి ప్రియులారా, మనం యెహోవా యందు భక్తి పరులం అనుకుంటున్నాం, యేసుని వెంబడించేటువంటి మంచి క్రైస్తవం అనుకుంటున్నాం. కానీ ఎలా ఉంది? చిన్న చిన్న విషయం నుంచి మనం ఏం చేయాలి? ఇప్పుడు నీతిని చేసే వాళ్ళంగా, న్యాయం చేసే వాళ్ళముగా, నీతి న్యాయమును బట్టి ప్రవర్తించేటువంటి వారంగా మనము ఉండాలా. అలా లేకుండా మనం దేవునికి ఏమి ఇచ్చినా, ఏది అర్పించినా, అఫ్ కోర్స్ మనల్ని మనమే బాప్తిసం తీసుకుంట ద్వారా సజీవ యాగంగా సమర్పించినా, అలాంటి వాటిని దేవుడు ఏం చేయడో అంగీకరించడు. మనం ఎంత కానుకలు చేసినా, ఏమేమంతా దేవునికి వస్తువులు తీసుకొచ్చి ఇచ్చినా, దేవుడు చెప్పే మాటకు, యేసుక్రీస్తు చెప్పే ఉపదేశమునకు మనం లోబడలేదనుకోండి, అవన్నీ దేవునికి, మన ప్రభువుని యేసుక్రీస్తుకు అవసరం లేదు. ఖచ్చితంగా మనము విమర్శలో ఉంటాం, మహాసభలో ఉంటాం, నిత్య నాశనానికి మనము కారకులం అవుతాం. కాబట్టి ప్రియులారా, అక్కడ యేసు ఏమని చెప్పాడు తెలుసా? ఆల్రెడీ పైనే అని ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాడు. ఏమండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా లేకపోతే మీరేం చేయలేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించడం. చూడండి, ఇంత చిన్న చిన్న విషయానిక. ఎందుకంటే ఈ రోజు అది చిన్నగా ఉండొచ్చు ప్రియులారా. ఈ మిగతా 3 విషయాలు, కోపము, వ్యర్థుడా అని చెప్పేది, ద్రోహి అనేది, ఈ రోజు చిన్నగా ఉండొచ్చు. కానీ అదేమవుతుంది, నేను అదే చెప్పే విత్తనం ఏమవుతుంది, పెరిగి 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 వృక్షం అవుతుంది. కాబట్టి అలాంటి వాటికి మనం తావేయకుండా ఏం చేయాలి? మనము చిన్న విషయంలో కానీ నీతి న్యాయాన్ని, ఎందుకంటే వాళ్ళు అది చేయలేదు,
చిన్న చిన్న విషయాలు చేసేసారు. అలాగే చూడండి, నేను నరహత్య చేయలేదు కదా అని మనం కూడా వాళ్ళలాగా భుజాలు ఎగరేసుకుంటే ఇవన్నీ చేస్తే మనం అదే కదా లాస్ట్ ఎపిసోడ్ వచ్చుకున్నాం. వాళ్ళు అవుట్వర్డ్ గా చూస్తారు, ఇన్వర్డ్ గా చూడరు. మనం రెండింటినీ చూడాలి మనం. ఓకేనా? సో ఆ ప్రకారంగా ఇక్కడ యేసు ప్రభుల వారు వాళ్ళు ఏమైతే చేయలేని ఆ న్యాయాన్ని, నీతిని ఎలాగ చేయాలో దాని గురించి ఆయన చెప్పిన విషయాన్ని మనము విన్నాం. కావున ఆ ప్రకారంగా మనం కూడా పాటించి జీవించినట్లుగా తండ్రి అయిన దేవుడు మన అందరికీ సహాయం చేయను గాక. ఇంతవరకు ఈ వాక్యాన్ని ఓపికతో వీక్షించి మీకు అందరికీ ప్రభు నామమున వందనం తెలుపుతున్నాను.